హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు నేను మీతో ఒక విషయం జస్ట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎలా ఉంటుందంటే, నా యాటిట్యూడ్ గురించి నేనే చెప్తున్నాను. చాలామంది సరదాగా ఉండాలి, బయటికి వెళ్ళాలి, టూర్లు వెళ్ళాలి, అలా ఇలా ఉంటూ ఉంటారు. బట్ నాకు అసలు పడంది ఏంటంటే, నాకు అసలు జర్నీ అనేది పడదు. యాక్చువల్గా అసలు బయటకి ఏదన్నా ప్రయాణం ఒక 1 అవర్ 2 అవర్స్ జర్నీ చేయాలి అంటే ఇంకా నాకు అది నరకంతో సమానం అనమాట. వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి, చాలా హెల్త్ ప్రాబ్లమ్, తల అంతా తిప్పేస్తుంది, అలా అయిపోతా. సో జర్నీ అయితే అస్సలు చేయలేను. ఎంతవరకు ఎస్కేప్ అవ్వడానికే ట్రై చేస్తే ఏదైనా చాలా రేర్ లేదు అనుకున్నా సరే ఏదైనా ఆటోని ప్రిఫర్ చేస్తే, కానీ బస్ కూడా చాలా రేర్ సిచ్యువేషన్స్లో ఎక్కుతూ ఉంటాను. బట్ అమ్మ వాళ్ళు వీళ్ళందరూ తిడుతూ ఉంటారనమాట నన్ను, ఏంటి అలా ముస్లింలు అలా వాళ్ళు అమ్మ వాళ్ళు చాలా యాత్రలకి అటు వెళ్తూ ఉంటారు. అసలు వాళ్ళు ఇంట్లో ఉండడం, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు అయిపోయినాయి కాబట్టి ఆల్మోస్ట్ ఆవిడ మా అమ్మ మంత్లీలో ఒక 10 days నా దగ్గర ఉండొచ్చు, 10 days తమ్ముడి దగ్గర ఉండొచ్చు, మిగిలిన ఒక 10 days యాత్రల్లోనూ టెంపుల్స్లోనూ అలానే ఆవిడ ఉంటూ ఉంటారు. ఆవిడకి అలా ఇష్టం. సో వాళ్ళ బ్యాచ్ అంటే మా ఆంటీ వాళ్ళు వీళ్ళందరూ కూడా అంటూ ఉంటారు, అసలు అదేంటి ఇంట్లో నుంచి కదలవు, ఎంతవరకు ఆ స్కూలు పిల్లలు అంటావు, ఆ పిల్లలతో ఉంటావు, లేకపోతే ఏదో ఓల్డ్ ఏజ్ హోమ్, చైల్డ్ హోమ్స్ అని తిరుగుతూ ఉంటావు టైం వస్తే, ఇంతవరకైనా, లేకపోతే హెల్త్ బాగాలేదంటే వెళ్ళి చూసి వస్తావు, బయటికి ఎక్కడికి రావు చేయవు అంటుంటారు. బట్ నాకు ఎందుకో పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. అసలు స్వతహాగా నా నేచర్ అది. అది మరి ఎవరి నేచర్ వచ్చిందంటే మా నాన్నగారిది వచ్చిందో ఏమో మరి నాకైతే తెలియదు. కానీ చాలా క్వైట్ ఉండటం అండ్ లోపల లోపల ఇంట్లో ఉండటానికి నేను ఇంక ఇష్టపడతా. ఈ మాత్రం జర్నీ అయినా ఈ మాత్రం ఏదైనా చేయాలంటే మనకు హ్యావిగేషన్ ఉండాలి కాబట్టి ఇవన్నీ పెట్టుకోవటం చేయటం అయితే చేశాను. కానీ యాక్చువల్గా నాకు ఎలా ఉంటుంది ఇష్టం అంటే, జస్ట్ ఒక 4 గదుల మధ్యలో ప్రశాంతంగా కూర్చుని ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ వాళ్ళకి వండి పెట్టుకుంటూ చేసుకుంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అలా ఉంటే చాలు అనే యాటిట్యూడ్తో ఉండే అమ్మాయి నేను. బట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొన్ని చేసుకోవాలి తప్పదు, మనం పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి అనుకుంటే అనే ఒక కాన్సెప్ట్లోకి వచ్చి ఇంకా ఇలాంటివన్నీ అయితే స్టార్ట్ చేశాను. సో దానికోసం చేస్తున్నప్పుడు కొంత జర్నీ అయితే చేయాల్సి వస్తుంది కాబట్టి ఇంటి దగ్గరికి స్కూల్కి అటు ఇటు వెళ్తాం రావటం లాంటివి చేస్తూ ఉంటున్నాను. ఇంకా అయితే ఏంటంటే అది కాన్సెప్ట్ అనేది తప్పైతే కాదు. కాకపోతే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి చాలా టఫ్గా ఉంటుంది, అసలు ఆ ఇంట్లో కూర్చోవడం ఏంటి అనేది యాక్సెప్ట్ చేయలేరు. ఈవెన్ నా ఏజ్ జనరేషన్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా అటు ఇటు వెళ్ళొస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, ఏదో చేస్తుంటారు. బట్ ఎందుకో నేను అంత ఇష్టపడను ఎందుకో అసలు. ఇంకా అది కంపల్సరీ నేను ఇల్లు దాటి ఎక్కడికైనా వెళ్ళాను అంటే అది మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ. అక్కడ ఏదో మంచో చెడో ఉంది కాబట్టి నేను అటు వెళ్ళాను అనేది అందరికీ కూడా ఒక బ్రాండ్ అనమాట. ఓకే, తిని వచ్చింది అంటే తను అక్కడికి వెళ్తుంది అంటే అది అయ్యి ఉంటుంది అనే ఒక కాన్సెప్ట్తో ఉంటారు. సో మరి నా నేచర్ ఎందుకలా డిఫరెంట్గా ఉంటుందో, ఎందుకు అలా ఉంటాను వెనకటి రోజుల్లో అలా నాకైతే తెలియదు. బట్ నాకు అది కరెక్ట్ అనే అనిపిస్తుంది, నాకు రాంగ్ అయితే ఏం అనిపించదు. కానీ చాలామంది నన్ను తిడుతూ ఉంటారే, ఏంటది అమ్మమ్మలు అలా ఉంటావు, ఇలా ఉంటావు, ఇట్లా ఉంటావు, అలా ఉంటావు, ఫాస్ట్గా ఉండవు ఏదో అంటుంటారు. బట్ నా మనసుకు నచ్చినట్టు మాత్రమే నేను చేస్తాను. జస్ట్ మీతో షేర్ చేసుకుందామని